ఈ పక్కన ఇప్పుడు ఖండించాలి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి ఖండించాలి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండించండి భారత్ లో హిందువులపై దాడిని ఖండించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ముస్లిం గోండాలను బంగ్లాదేశ్ యూనస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమంతా హిందువులం వర్ధిల్లాలి ప్రపంచ హిందూ ఐక్యత ఖండించను బంగ్లాదేశీ మతోన్మాదులు హిందువులపై చేసే దాడులను ఖండించండి బంగ్లాదేశీ మతోన్మాదులు హిందువులపై చేసే దాడులను కాపాడుకుందాం మతోన్మాదుల దారి నుండి ఆరబోర్చిన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం మతోన్మాదుల దారుల నుండి హిందూ ఆలయాలను కాపాడుకుందాం బంగ్లాదేశీ గుండాల దాడుల నుంచి అమాయకత హిందువులను ఖబర్దార్ బంగ్లాదేశీ మతోన్మాదుల ఖండించండి హిందూ దేవాలయాలపై దాడులను కోడూరు జయప్రద జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో అరెస్ట్ అయినటువంటి కృష్ణదాస్ గారిని వెంటనే విడుదల చేయాలి. హిందువుల్ని హింసిస్తూ ఉన్నారు ఆ దేశంలో. అదైతే అక్కడ హింస పడుతున్నప్పటికీ కూడా హిందువులు మాకైతే ఈ గుండెల్లో బాధగా ఉంది. ఇప్పుడైతే మేము మహిళలమే పురుషులం మాత్రమే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నాము. ఇక మీదట ఇలాగే జరిగితే ఇంట్లో ఉండే ప్రతి చిన్న పిల్లలతో సహా ముసలి వాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల కూర్చొని నిరాహార దీక్ష చేస్తాము. కాబట్టి హిందూ ఆపాలని మేమందరం కూడా ఈ సమక్షంలో కోరుతున్నాం.
ఈరోజు బంగ్లాదేశ్ లో ఈ నరమేధ అందరం చిన్న పెద్ద మహిళలతో పాటు అందరం కూడా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే కృష్ణదాస్ గారిని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని ఎడల మరింత ఉధృతమయ్యి వింటుంటే ఒట్టు వింటాయి అన్నట్టు ఈ నరమేధాన్ని ఆపకపోయినట్లయితే మేమందరం కూడా మీకు బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాను. ఖబర్దార్. నా పేరు జే దీప్తి లక్ష్మి, అడ్వకేట్ ఫ్రమ్ నెల్లూరు బార్ అసోసియేషన్. ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీస్ మీద జరిగిన దాడుల గురించి ఇక్కడ హిందువులందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ లో పిల్లలు, మహిళలు, అసలు ప్రతి ఒక్క హిందువులు, మైనారిటీస్, కాఫిర్ అనేవాడు ప్రతి ఒక్కరు హింసించబడ్డాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్. కాబట్టి మనమందరం ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరు ఈ రోజు మన పక్క రాష్ట్రాన్ని గమ్ముకుండకుండా ఈ దాడులను ఖండించగలిగితే, మనలో యూనిటీని పెంచగలిగితే మనం మన హిందూ జాతిని కాపాడుకోగలం. ప్రతి ఒక్క హిందూ స్త్రీని, ప్రతి ఒక్క ఆడపిల్లల్ని, ప్రతి ఒక్క హిందూ ఆస్తులను మనం రక్షించుకోగలం. కాబట్టి హిందువులారా అందరూ కలిసి సమైక్యంగా మన హిందూ జాతిని కాపాడాలి. హిందువుల మీద జరిగే దాడుల్ని ఖండించాలి. చిన్మయ కృష్ణదాస్ గారు ఒక హిందూ మాంక్, ఒక సన్యాసి, ఈ రోజు తిరగబడి బంగ్లాదేశ్ లో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఆయన్ని సెషన్ కేసులో బుక్ చేశారు బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఆయన తరఫు వాదించడానికి వచ్చే ఒక ముస్లిం లాయర్ ని చాలా బాగా ఆయన మీద బాగా దాడి చేస్తే ఈ రోజు ఆయన తరపున వాదించడానికి ఎవరు ముందుకు రాలేని పరిస్థితి. ఒక సన్యాసి అనేవాడు యాజ్ పర్ భగవద్గీత ఏం చెప్పారంటే, ఎవరైతే జరిగే అన్యాయాన్ని ఖండిస్తారో వాళ్ళు సమాజానికి మంచి మార్గం చూపిస్తున్నట్టు లెక్క. ఈ రోజు ప్రతి ఒక్క హిందువు మేల్కొల్పి సన్యాసి గారు చూపిన బాటలో అందరూ నడిచి కర్మయోగాన్ని వినియోగించుకొని యుద్ధం చేయాలి. మన హక్కుల కోసం మనమే కాపాడుకోవాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాలను మనం ఖండించాలి. నరేంద్ర మోడీ గారు, మిగతా లీడర్స్, ఇండియన్ ఎంబసీ దీనికోసం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రపంచం మొత్తం సిగ్గుపడేలా బంగ్లాదేశ్ లో ఉండే ముస్లిం దాడులు, హిందువుల్ని హింసించడైతేనేమి, ఆడవాళ్ళని ఈ అత్యాచారం చేయడైతేనేమి చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే మనం పురాతన కాలంలో లేవు. ఈ టెక్నాలజీ వచ్చి ఇంత ముందుకు పోతున్నా సరే ఇంకా మత మౌఢ్యంతో, మత పిచ్చితో అలా దాడి చేయడం అనేది వ్యతిరేకిస్తున్న హిందువులుగా ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తా ఉంది. దీనికి హిందువులు ఏకం కావాలి. ఎందుకంటే ఈ విధంగా జరిగితే హిందువులు వేసించే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఏకం కావాలి అని విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ శాంతిని బోధించేటువంటి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటిది సనాతన ధర్మం. ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి సనాతన ధర్మం పైన ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మతోన్మాద మోకలు పాల్పడతా ఉన్నాయో మనం వార్తల్లో చూస్తా ఉన్నాం. ఈరోజు మహిళల యొక్క మాన ప్రాణాలను హరిస్తా ఉన్నారు, వాళ్ళ ఆస్తులను లూటీ చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఆలయాలపై దాడులు చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఉన్మాద చర్యలతో వారు ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రకటించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం ముందు దోషులుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఈరోజు భారతదేశం నుంచి హిందువులుగా, మానవతావాదులుగా ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మైనారిటీలకి రక్షణ కల్పిస్తున్న మెజారిటీలు, మైనారిటీలకి స్వేచ్ఛలు ఇస్తున్నటువంటిది మెజారిటీలైనటువంటి హిందువులు. మరి మీ దేశంలో మైనారిటీలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కానీ దాన్ని మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారినప్పటి నుంచి పాకిస్తాన్ తో దోస్తీ కోసం అరులు చేస్తూ మరో ఉన్మాద చర్యలకి మరో ఉగ్రవాద దేశంగా బంగ్లాదేశ్ మారిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు హిందూ రక్షా వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది హిందువులు నెల్లూరు నగరంలో జై శ్రీరామ్ అంటూ నినాదం చేసుకుంటూ విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ ఐక్యరాజ్య సమితికి ఈరోజు వినతి పత్రాన్ని పంపిస్తా ఉన్నాం. భారత ప్రభుత్వానికి వినతి పత్రం పంపిస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపండి, హిందువులపై దాడులను ఆపండి, వారి బతికే స్వేచ్ఛని కాల రాయకుండా చూడండి అని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. మంచి వాళ్ళు వచ్చారు. వర్షాలు కూడా వర్షాలు కూడా మేము ఇంత చేస్తున్నామని
ಇದು వర్షం పడతానే కొడుకు కిందకి వచ్చాను స్టార్ట్ చేసేదా కానీ నా పేరు పిజి మహేష్, నెల్లూరు జిల్లా హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ హిందువులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకి నిరసిస్తూ ఇవాళ విఆర్సీ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి కనకమహల్ నుంచి మళ్ళీ విఆర్సీగా ర్యాలీగా వచ్చి వాన వస్తున్నా ఏమొస్తున్నా కానీ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళు ర్యాలీ చేశారంటే హిందువులు ఎంతో సంఘటితంగా ఉన్నారు అనే సందేశం ఈ ప్రపంచానికి మనం తెలియపరిచే ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలానే మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో హిందువులు ఎంత వారు ఒక్క నిమిషం కట్ చేయండి. మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు, మారణ హోమం, రాజకీయ నాయకులు ఏదో రాజకీయ విద్వేషాలు ముసుగులో ఈ విధంగా కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. దాని మీద ఈ ప్రభుత్వం కదలి వచ్చి వారికి అండదండలుగా మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో వారికి హిందువులందరూ ఈ దేశంలో ఏకమయ్యారు అనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని హిందూ సంఘాలన్నీ కూడా వారి వారి ప్రదేశాల్లో ఈ విధంగా ర్యాలీలు చేయడం జరిగింది. ఎంతో ఆనందదాయకం. ర్యాలీకి అందరూ కూడా వచ్చి మద్దతు ఇచ్చారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువుల్ని కాపాడాలని చెప్పేసి సందేశం ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు ఐక్యరాజ్య సమితికి తెలిపి ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్ భాగస్వామ్యంగా ఉంది. ఆ ఐక్యరాజ్య సమితికి బంగ్లాదేశ్ గురించి చెప్పి బంగ్లాదేశ్ మీద చర్యలు తీసుకునే విధంగా చేసి ఈ విధంగా అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడాలని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని మనం ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందువుల ఐక్యత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలి ఇస్కాన్ కృష్ణదాస్ గారిని వెంటనే ఖబర్దార్ బంగ్లాదేశ్ మతోన్మాదులారా.